సంసారినే ననాకు సహజమే. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన ఆత్మ నివేదన శరణాగతికి సంబంధించినది. ఒక సంసారిగా తనకు సుఖదుఃఖాలు కర్మ బంధాలు కలగడం సహజమేనని అన్నమయ్య అంటారు. అయితే ఒకసారి భగవంతుని శరణు వేడిన తర్వాత కూడా తాను కష్టాల్లో ఉంటే అది భక్తుని కంటే భగవంతునికే, రక్షకుడికే అవమానమని, ఆ నెపం స్వామికి రాకూడదనే తపనను ఇందులో వ్యక్తపరిచారు. తెలుగు సారాంశం. ఓ కంసారి, శ్రీకృష్ణ. సంసారిని కాబట్టి నాకు ఇవన్నీ సహజమే. దీని గురించి నేను విచారించను. నరుడను కాబట్టి సుఖదుఃఖాలు అనుభవించడం ప్రకృతి సహజం. కాని నిన్ను శరణు వేడిన తర్వాత కూడా నాకు పరాభవం ఎదురైతే ఆ నింద నిన్నే అంటుకుంటుందని భయపడుతున్నాను. పుట్టినవాడిని కాబట్టి కర్మలకు లోబడటం సహజమే. కాని నీవారికి మోక్షమిస్తాను అన్న నీ మాట తప్పిపోతుందేమో అని నా ఆందోళన. మాయలోపడి నీ దరికి రాకపోవడం నాకు సహజమే. కాని ఇప్పుడు నన్ను ఏలుకున్నావు కాబట్టి నా భారమంతా నీదే. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ poignant plea, Annamaya addresses Lord Krishna, Kamsari, stating that as a worldly person, Sansari, it is natural for him to face struggles, and he does not regret them. However, he expresses a unique concern. Once the devotee surrenders to the Lord, any further suffering or insult to the devotee reflects poorly on the Lord's reputation as a protector. He admits that being bound by karma and maya is natural for a human, but he urges Lord Venkateshwar to uphold his promise of granting salvation to those who seek refuge, implying that his redemption is now the Lord's responsibility. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. సంసారినే ననాకు సహజమే, కంసారినే నిందుకెల్లాగాదని వగవను. భావము. ఓ కంసారి, సంసారంలో చిక్కుకున్నవాడిని కాబట్టి నాకు ఈ కష్టనష్టాలు కలగడం చాలా సహజం. దీని గురించి నేను బాధపడను, వగవను. వివరణ. తన స్థితిని తాను నిజాయితీగా అంగీకరించడం ఇక్కడి విశేషం. చరణం 1. నరుడనైన నాకు నానా సుఖదుఃఖములు సరి ననుభవించేది సహజమే. హరిని శరణాగతులైన మీద బరాభవ మరయ నిన్నంటునని అందుకే లోగేను. భావము. నరుడిగా పుట్టినందుకు రకరకాల సుఖదుఃఖాలను అనుభవించడం నాకు సహజమే. కాని ఓ హరి, నిన్ను శరణు వేడిన తర్వాత కూడా నాకు అవమానం, పరాభవం జరిగితే అది నిన్నే అంటుకుంటుంది. ఆ ఆలోచనతోనే నేను భయపడుతున్నాను, లోగేను. వివరణ. భక్తుని రక్షించలేకపోతే రక్షకుడికే లోటు వస్తుందని అన్నమయ్య ఇక్కడ చమత్కారంగా ప్రేమాధిక్యంతో అంటారు. చరణం 2. పుట్టిన నాకు గర్మపు పొంగుకు లోనైనవాడా, జట్టిగా గట్టువడుట సహజమే. ఈట్టే నీవారికి మోక్షమిత్తునన్న నీ మాట పట్టువోయినోయని పంకించే నేనిప్పుడు. భావము. ఈ లోకంలో పుట్టినవాడిని కాబట్టి కర్మల ప్రభావంతో బంధీ కావడం, కట్టువడుట నాకు సహజమే. అయితే నన్ను నమ్మిన వారికి మోక్షమిస్తాను అని నీవు ఇచ్చిన మాట ఎక్కడ అబద్ధమవుతుందో అని నేను ఇప్పుడు తల్లడిల్లుతున్నాను, పంకించే. వివరణ. భగవంతుని సత్యసంధత మీద భక్తుడికి ఉన్న నమ్మకాన్ని, ఆ మాటను నిలబెట్టుకోమని కోరే హక్కును ఇక్కడ చూడవచ్చు. చరణం 3. మాయకు లోనైన నాకు మత్తుడనై ఇన్నాళ్ళు ఛాయకు రానిదెల్లా సహజమే. ఈయడ శ్రీవెంకటేశ ఏలితివి నన్ను నీవు మోయరాని నేను నీకు మోపని వీగేను. భావము. నీ మాయకు లోబడి అజ్ఞానంతో మత్తుడనై ఇన్నాళ్ళు నీ దరిదాపులకు ఛాయకు రాకపోవడం నాకు సహజమే. కాని ఓ శ్రీవెంకటేశ్వర, ఇప్పుడు నీవు నన్ను స్వీకరించి ఏలుకున్నావు. మోయలేనంత బరువైన నా పాపభారాన్ని నీపై వేశాను. ఇక ఆ భారాన్ని మోయడం నీ వంతే. వివరణ. శరణాగతి చేసిన తర్వాత జీవుడు నిశ్చింతగా ఉండాలని, భారమంతా దేవుడిదేనని అన్నమయ్య తన అనుభవాన్ని చెబుతున్నారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన రక్షణ భరోసా మరియు శరణాగతి ధర్మాన్ని చర్చిస్తుంది. కార్పణ్యం. తన అసక్తతను నరుడనైన నాకు, మాయకు లోనైన నాకు ఒప్పుకోవడం శరణాగతిలో మొదటి మెట్టు. గోప్తృత్వ వరణం. దేవుడే రక్షకుడని నమ్మి తన భారమంతా ఆయన మీద వేయడం. భక్త వాత్సల్యం. భక్తుడికి కలిగే పరాభవం భగవంతునికే చెందుతుందనే భావన.
నమ్మాళ్వార్ల పాసురాల్లో కూడా ఇలాంటి భావాలు కనిపిస్తాయి. ఇహమును బరమును ఇందే ఉన్నవి. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన ఆత్మజ్ఞానం, ప్రపంచ స్వభావం గురించి తెలుపుతుంది. మానవుడు తన బయట ఉన్న ప్రపంచాన్ని చూసి భ్రమపడుతుంటాడే తప్ప తన లోపల ఉన్న పరమాత్మను, తన మనసు యొక్క చంచలత్వాన్ని గమనించడు. ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం రెండూ మన అవగాహనలోనే ఉన్నాయని, శ్రీవేంకటేశ్వరుని శరణు వేడితేనే ఈ గందరగోళం నుండి బయటపడగలమని అన్నమయ్య ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఇహలోక జీవితం, పరలోక మోక్షం రెండూ ఇక్కడే, మనలోనే ఉన్నాయి. కాని వాటిని గుర్తించగల జ్ఞానులు తక్కువ. మనసు గాలి వంటిది, అది ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. ఈ శరీరం చిగురు వంటిది, దీనికి బంధాలు ఎక్కువ కాని స్థిరత్వం లేదు. సంసారం ఒక గని, ఖనిజాల గని వంటిది, ఎంత తవ్వినా తనివి తీరదు. అయితే వెంకటపతి మనల్ని రక్షించినప్పుడు జీవితానికి ఒక అర్థం, కొనమొదలు ఏర్పడుతుంది మరియు ఎటువంటి భయం ఉండదు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya asserts that both worldly life, iham, and the supreme goal, param, reside within one's own understanding, yet few truly realize this. He describes the human mind as fickle and elusive like the wind, and the body as fragile as a tender sprout, constantly entangled in unending attachments. He compares worldly life, samsara, to a deep mine that can never be fully exhausted or satisfied. Finally, he concludes that when the Supreme Lord Venkateshwar protects us, the confusion of life disappears, a clear purpose is revealed, and all fears vanish. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఇహమును బరమును ఇందే ఉన్నవి, వహికెక్క దెలియువారలు లేరు. భావము. ఇహలోక సుఖాలు, పరలోక గతులు రెండూ ఇక్కడే, మన అవగాహనలోనే ఉన్నాయి. కాని ఈ సత్యాన్ని స్పష్టంగా, వహికెక్క గ్రహించగలిగే వారు లోకంలో తక్కువగా ఉన్నారు. వివరణ. దైవం ఎక్కడో లేడని, మనసును మలిచిన తీరులోనే స్వర్గనరకాలు, బంధమోక్షాలు ఉన్నాయని భావం. చరణం 1. చటువంటి దీచంచలపు మనసు, కొట్టుల బడేదీ గుడ్డిగాదు, దిట్టవోరులు బోధించిన గరగదు, పట్టబోయితే పసలేదు. భావము. మనసుగాలి, చవు వంటిది, అది అత్యంత చంచలమైనది. అది ఎప్పుడూ గందరగోళంలో, కొట్టుల పడుతూ ఉంటుంది, ఒక గురిని కలిగి ఉండదు. ఇతరులు ఎంతటి గట్టి బోధనలు చేసినా అది కరగదు, వినదు. తీరా దాన్ని పట్టుకుందామంటే దానికి ఒక రూపం గాని, సారం, పస గాని ఉండదు. వివరణ. మనసు యొక్క అస్థిరత్వాన్ని, అది పట్టుకు దొరకని స్వభావాన్ని అన్నమయ్య ఇక్కడ అద్భుతంగా వర్ణించారు. చరణం 2. చిగురు వంటి దీజీవ శరీరము, తగుళ్ళు పెక్కులు తతి లేదు, తెగని లంపటమే దినమును బెనచును. మొగముగల దిదే మొనయును లేదు. భావము. ఈ జీవుడి శరీరం ఒక లేత చిగురు వంటిది, అశాశ్వతమైనది. దీనికి ఉన్న బంధాలు, తగుళ్ళు ఎక్కువ, కాని అందులో క్రమశిక్షణ, తతి లేదు. తెగని కష్టాలు, ఆశలు ప్రతిరోజూ దీనిని చుట్టుముడుతుంటాయి. ఇది చూడటానికి ఒక రూపం, మొగము కలిగి ఉన్నా, లోతుగా చూస్తే ఇందులో ఏమీ ఉండదు. వివరణ. శరీర భ్రాంతిని వదలాలని, అది చాలా సున్నితమైనదని మరియు బంధాలమయమని ఇక్కడ వివరించారు. చరణం 3. గని వంటిది ఈ ఘన సంసారము, తనిసి తన్పినా దగలేదు, ఘనుడగు శ్రీవేంకటపతి గావగా కొనమొదలేర్పడే కొంకే లేదు. భావము. ఈ గొప్ప సంసారం ఒక గని వంటిది. ఎంత అనుభవించినా, ఎంత తవ్వినా ఇంకా కావాలనే అనిపిస్తుంది, కాని తృప్తి ఉండదు. అటువంటి స్థితిలో గొప్పవాడైన శ్రీవేంకటేశ్వరుడు మనల్ని కాపాడినప్పుడు జీవితానికి ఒక ఆది మరియు అంతం, కొనమొదలు ఉన్నాయని అర్థమవుతుంది. అప్పుడు ఇక ఎటువంటి భయము, కొంకే ఉండదు. వివరణ. సంసార సాగరంలో మునిగిన మనిషికి భగవత్ కృప దిశానిర్దేశం చేసి భయాన్ని పోగొడుతుందని ముగింపు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన మనస్తత్వ శాస్త్రం మరియు వేదాంతం కలయిక. మనసు అస్థిరత. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినట్లు చిత్తవృత్తి నిరోధ అవసరమని, మనసు పట్టు చిక్కని గాలి వంటిదని అన్నమయ్య గుర్తు చేశారు. అస్థిరత్వవాదం,
శరీరం చిగురు వంటిదని చెప్పడం ద్వారా మనిషి అహంకారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. భగవత్ శరణాగతి సంసారమనే అంతులేనిగని నుండి బయటపడటానికి శ్రీ వెంకటేశ్వరుని రక్షణే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. నేరిచి బ్రతికేవారు నీ దాసులు. ఉపోద్ఘాతం ఈ సంకీర్తన వైష్ణవ దాస లక్షణము గురించి తెలుపుతుంది. లోకంలో అందరూ జీవిస్తారు, కాని జీవితాన్ని ఎలా మలచుకోవాలో తెలిసి నేరిచి బ్రతికేవారే భగవంతుని నిజమైన దాసులని అన్నమయ్య అంటారు. అనాన్ని వదిలి ఇంద్రియాలను జయించి వేదాల సారాన్ని గ్రహించిన వారే శ్రీహరి కైంకర్యానికి అర్హులని ఇందులో వివరించబడింది. తెలుగు సారాంశం: జీవించడం తెలిసి బ్రతికేవారే నీ దాసులు స్వామి. అజ్ఞానాన్ని, నేరమి పోగొట్టుకున్న వారే నీ నిజమైన సేవకులు. కామక్రుధాలను విడిచిపెట్టి నియమనిష్టలతో ఉండేవారు, పాపపుణ్యాల ద్వంద్వాలను తెంచేసి నీ మాయను గెలిచిన వారు నీ దాసులు. మితిమీరిన ఆశలను అణచివేసి ఎప్పుడెప్పుడు మోక్షం లభిస్తుందా అని ఎదురుచూసేవారు, భయము మరపు లేని భక్తి కలిగిన వారు నీ దాసులు. వేద శాస్త్రాల అంతరార్థాన్ని గ్రహించి ఇతర కుమార్గాలను తోసిరాజని నిన్నే నమ్మిన వారే నీ నిజమైన దాసులు. ఇంగ్లీష్ సమ్మరీ. In this hymn, Annamaya defines the true characteristics of a dasu, devotee servant of God. He states that those who have learned the true art of living and have shed their ignorance are the real devotees. Those who renounce lust and anger, transcend duality of sin and merit, and conquer the Lord's Maya are his servants. True devotees suppress their overflowing desires, yearn for salvation, and maintain unwavering devotion without fear or forgetfulness. They understand the true essence of the Vedas and reject all other misleading paths to surrender solely to Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. నేరిచి బ్రతికేవారు నీ దాసులు, నేరమి బాసినవారు నీ దాసులు. భావము: జీవిత పరమార్థాన్ని తెలుసుకుని నేరిచి బ్రతకడం తెలిసిన వారే నీ దాసులు. అజ్ఞానాన్ని లేదా తప్పులను, నేరమి వదిలిపెట్టిన వారే నీ నిజమైన సేవకులు. వివరణ. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, వివేకంతో జీవించడం అని పల్లవి సారాంశం. చరణం 1. కామము క్రోధము రెంటిగాదని విడిచి మంచి నేమము వట్టినవారే నీ దాసులు. దోమటి బాప పుణ్యాల దుంచివేసి చూడగానే నీ మాయ గెలిచినారు నీ దాసులు. భావము: కామము, క్రోధము అనే రెండింటినీ వద్దని విడిచిపెట్టి మంచి నియమాలను, నేమము పాటించేవారే నీ దాసులు. పాపము మరియు పుణ్యము అనే రెండింటినీ దోమటి సమానంగా చూస్తూ వాటి బంధాలను తెంచుకుని నీ మాయను జయించిన వారే నీ దాసులు. వివరణ. భక్తుడు ద్వంద్వాతీతుడు కావాలని, అరిషడ్వర్గాలను జయించాలని ఇక్కడ చెప్పబడింది. చరణం 2. కిక్కిరించిన యాసల గిందవేసి మోక్షము నిక్కి నిక్కి చూచేవారు నీ దాసులు. వెక్కసపు భక్తితోడ వెడపు మలపు లేక నెక్కున్న మహిమవారు నీ దాసులు. భావము: మనసులో నిండిపోయిన కిక్కిరించిన ఆశలను అణచివేసి మోక్షం కోసం ఆరాటపడేవారే నీ దాసులు. గాఢమైన వెక్కసపు భక్తితో దేనికి భయపడకుండా, వెడపు స్వామిని మరచిపోకుండా, మలపు నిరంతరం స్మరించే గొప్ప మహిమ కలిగిన వారే నీ దాసులు. వివరణ. భయము, మతిమరుపు లేని అనన్య భక్తి దాసుని ప్రధాన లక్షణం. చరణం 3. అట్టే వేదశాస్త్రముల అర్థము దేటపడచి నెట్టుకుని మించినారు నీ దాసులు. ఇట్టే శ్రీ వెంకటేశ ఇతర మార్గములెల్లా నెట్టువడ దోసినారు నీ దాసులు. భావము: వేదశాస్త్రాల యొక్క గూఢమైన అర్థాలను స్పష్టం చేసుకుని దేటపడచి ఆ జ్ఞానంతో ముందుకు సాగేవారే నీ దాసులు. ఓ శ్రీ వెంకటేశ్వర, నిన్ను చేరుకోవడానికి అడ్డువచ్చే ఇతర కుమార్గాలన్నింటినీ పక్కకు తోసేసి నీ పాదాలనే ఆశ్రయించిన వారే నీ నిజమైన దాసులు. వివరణ. శాస్త్ర జ్ఞానం మరియు ఏకైక శరణాగతి ప్రాధాన్యతను ఇక్కడ వివరించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన దాసభక్తికి ఒక చక్కని నిర్వచనం. వివేక జీవనం. భక్తి అనేది తెలివి తక్కువతనం కాదు, అది అత్యున్నతమైన వివేకం. నేరిచి బ్రతకడం. మాయా నిరసనం. దేవుని మాయను దాటడం అంటే పాపపుణ్యాల బంధం నుండి విముక్తం కావడమే. ఏకాంత భక్తి. ఇతర మార్గాలను, అన్యుల ఆరాధన లేదా క్షుద్ర విద్యలు
తోసిరాజని కేవలం వెంకటేశ్వరుని నమ్మడమే పరమోషధం. ఇందిరాపతి మాయలు ఇంతలు సుండి ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైరాగ్య బోధ, మాయా నిరసన గురించి తెలుపుతుంది. విష్ణుమాయా విలాసమైన ఈ ప్రపంచంలో ఇంద్రియ సుఖాలు పైకి ఆకర్షణీయంగా కనిపించినా అవి చివరికి మనిషిని బంధిస్తాయని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. సంసారాన్ని పాముతో పోలుస్తూ భగవంతుని అండతోనే ఈ మాయను జయించగలమని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఓ మానవులారా, ఈ లోకంలో కనిపించేవన్నీ ఆ లక్ష్మీపతి మాయలే. ఈ విషయాన్ని గ్రహించి హరిని కొలిచి బ్రతకండి. స్త్రీల చూపులు బాణాలవి, వారి పొందు వల్ల కలిగే పరవశం మూర్ఛ వంటిది. వారి శరీర అవయవాలు, తీయని మాటలు మనిషిని బంధించే ఉరుల వంటివి. సంసార జీవితం పాముతో కలిసి ఉండటం వంటిది, మోహము విషము వంటిది. వీటన్నింటినీ వదిలి శ్రీ వెంకటేశ్వరుని ఆశ్రయించి తరించండి. English summary: In this composition, Annamaya warns about the illusory nature of worldly attractions, describing them as the divine play, Maya, of Lord Vishnu, Indirapti. He depicts sensual attractions, such as the glances and words of women, as arrows and traps that lead to spiritual fainting. He compares worldly life, samsara, to living with a snake and describes intense infatuation as a deadly poison. The ultimate message is to escape these delusions and find refuge in Lord Venkateshwar to lead a meaningful life. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: ఇందిరాపతి మాయలు ఇంతలు సుండి మందలించి హరి గొల్చి మనుదురుగాని. భావము: ఓ జనులారా, ఇవన్నీ ఆ ఇందిరాపతి, విష్ణువు యొక్క మాయా విలాసాలే సుమా. వీటిని నిరసించి మందలించి ఆ హరిని సేవించి ధన్యులు కండి. వివరణ: ప్రకృతిలోని ఆకర్షణలన్నీ భగవంతుని మాయనని గుర్తించడమే వివేకం. చరణం 1. అతివల చూపులే ఆయాలు దాకి జుండి, జితమైన పులకల జిల్లులో జుండి, రతి పరవశములు రాగిన మూర్ఛలు సుండి, మతిలో దప్పించుక మనుదురుగాని. భావము: స్త్రీల చూపులు శరీరంలోని మర్మస్థానాలను, ఆయాలు, తాకే బాణాల వంటివి. ఆకర్షణ వల్ల కలిగే శరీరపు పులకరింతలు చలిజ్వరం, జిల్లులు లాంటివి. శృంగార పరవశం అనేది ఒక రకమైన స్పృహ తప్పడం, మూర్ఛ వంటిది. కాబట్టి మనసులో వీటి నుండి తప్పించుకుని బ్రతకండి. వివరణ: శారీరక సుఖాలు తాత్కాలికమైనవని, అకాన్ని నశింపజేస్తాయని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 2. మెలయించే చెన్నులే మించుబెట్లు గుండ్లు సుండి, మెలుగువ మోవులే మచ్చు మేపులు సుండి, మడి మంచి మాటలు మాయపుటురులు సుండి, మరవక తప్పించుక మనుదురుగాని. భావము: మెరిసే శారీరక సౌందర్యం పిడుగులు, గుండెల వంటివి, ప్రమాదకరమైనవి. అందమైన పెదవులు మత్తెక్కించే మందులు, మచ్చు మేపులు వంటివి. వారు చెప్పే తీయని మాటలు మనిషిని బంధించే మాయా ఉరులు, వేటగాడి వలలు. వీటిని మరువకుండా తప్పించుకుని జీవించండి. వివరణ: అందం మరియు తీయని మాటలు మనిషిని ఆధ్యాత్మిక మార్గం నుండి ఎలా దారి మళ్లిస్తాయో ఇక్కడ రూపక అలంకారంలో చెప్పారు. చరణం 3. బలు సంసారపు పొందు పాముతోడి పొత్తు సుండి, వెలలేని వలపులు విషము సుండి, ఎలమితో శ్రీ వెంకటేశ్వరు మలగుచొచ్చి, మలయిచు సలయిచు మనుదురుగాని. భావము: ఈ గొప్ప సంసార జీవితం అనేది ఒక పాముతో కలిసి జీవించడం వంటిది, ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు. వెలకట్టలేనివిగా తోచే ఈ వ్యామోహాలు నిజానికి ప్రాణాంతకమైన విషం. కాబట్టి సంతోషంతో శ్రీ వెంకటేశ్వరుని నీడను, మలుగు ఆశ్రయించి ఆయన నామస్మరణలో పులకిస్తూ బ్రతకండి. వివరణ: సంసారము అస్థిరమైనదని, భగవంతుని శరణాగతి మాత్రమే శాశ్వత రక్షణనిస్తూ భయాన్ని పోగొడుతుందని తాత్పర్యం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైరాగ్య శతక బాణిలో సాగుతుంది. మాయా వివేచన: ఆదిశంకరుల మాయా పంచకం వలె అన్నమయ్య ఇక్కడ ప్రకృతిలోని ఆకర్షణలను విశ్లేషించారు. హెచ్చరిక: భక్తుడు తన సాధనలో ఇంద్రియ లోలత్వానికి లోను కాకుండా ఉండాలని హెచ్చరించడం ఈ కీర్తన ఉద్దేశ్యం. ఏకైక శరణ్యం: సంసారమనే విష సర్పం నుండి తప్పించుకోవడానికి శ్రీ వెంకటేశ్వరుని ఆశ్రయించడమే ఏకైక మార్గమని అన్నమయ్య సిద్ధాంతీకరించారు. తెలిసిన బ్రహ్మపదేశమిదే.
ఉపోద్ఘాతం ఈ సంకీర్తన భగవత్ రక్షణ జీవుని భ్రమ గురించి తెలుపుతుంది. సకల ప్రాణులను సృష్టించిన ఆ దేవుడు వాటిని పోషించకుండా వదిలేస్తాడా అనే తర్కంతో అన్నమయ్య మనల్ని ఆలోచింపజేస్తారు. లకు ఆధ్యాత్మికత ఎంత సులభమో చెబుతూ అనవసరమైన ఆందోళనలను వదిలి శ్రీవేంకటేశ్వరుని నమ్మడమే పరమార్థమని బోధించారు. తెలుగు సారాంశం: అందరికీ తెలిసిన పరమ సత్యమైన బ్రహ్మోపదేశం ఇదే. ఇది చాలా సులభమైనది. మనల్ని పుట్టించిన హరి మనల్ని పోషించకుండా ఉండడు. ఆయనే మనల్ని రక్షిస్తాడు. కాని జీవుడు ఆ సత్యాన్ని గ్రహించక అనవసరంగా ఆందోళన చెందుతూ నోరు తెరుస్తాడు, యాచిస్తాడు. మన లోపల ఉన్న అంతరాత్మ మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. కాని జీవుడే భ్రమలో పడి అల్లాడుతుంటాడు. నొసట రాసిన రాతలను శ్రీవేంకటేశుడే అనుభవింపజేస్తాడు. కాని జీవుడు మాయలో పడి అలసిపోతున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya presents a simple yet profound Brahma Updesham, divine instruction. He argues that the same Lord Hari who created us will surely protect and sustain us. Just as he provides for all creatures, he will not let his children suffer. However, humans, out of ignorance and lack of faith, constantly worry and seek help from worldly sources. Annamaya reassures that the indwelling soul, Antaratma, never forgets us, and Lord Venkateshwar ensures our destiny is. The struggle lies not in God's lack of care, but in the individual's exhaustion caused by falling for worldly delusions, Maya. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: తెలిసిన బ్రహ్మపదేశమిదే, సులభమనుమనిదే చూచిగాక. భావము: ఒకరికి ఉపదేశించదగ్గ బ్రహ్మజ్ఞానం ఇదే. ఇది చాలా సులభమైనది. కళ్ళు తెరిచి చూస్తే మీకే అర్థమవుతుంది. వివరణ: దైవత్వం అనేది కఠినమైనది కాదని, అది మన నమ్మకంలోనే ఉందని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 1: పుట్టించిన హరి పూరి మేపున, గట్టిగా రక్షించుగాక. అద్దు కట్టడి జీవుడు కానక నోళ్ళు తెట్టదెరువునకు తెరచిగాక. భావము: మనల్ని పుట్టించిన ఆ శ్రీహరి మనల్ని గడ్డి మేయమని, ఆకలితో ఉండమని వదిలేస్తాడా? లేదు. ఆయనే మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. కాని నియమాలకు బద్ధుడైన కట్టడి జీవుడు ఈ సత్యాన్ని చూడలేక దిక్కుతోచని స్థితిలో ఇతరులను యాచించడానికి నోరు తెరుస్తున్నాడు. వివరణ: పుట్టిన ప్రతి జీవికి ఆహారం ఆ దేవుడే ఇస్తాడు అనే లోకోక్తిని ఇక్కడ అన్నమయ్య తాత్విక కోణంలో వివరించారు. చరణం 2: అంతరాత్మ తను నట్టే మనచేనా, చింతలో బెరరేచిగాక. పంతపు జీవుడు భ్రమసి సందుసుడి, దొంతులు దొబ్బుచు దూరీగాక. భావము: మనలోని అంతరాత్మ, దేవుడు, మనల్ని ఎప్పుడైనా మర్చిపోతాడా? మర్చిపోడు. కాని జీవుడు మాత్రం అనవసరమైన చింతలతో తనను తాను ఇబ్బంది పెట్టుకుంటాడు. అహంకారంతో కూడిన పంతపు జీవుడు భ్రమలో పడి సంసారమనే చిక్కుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. వివరణ: దైవం ఎప్పుడూ మనతోనే ఉన్నాడని, మన అజ్ఞానమే మనల్ని ఆయన్నుండి వేరు చేస్తోందని భావం. చరణం 3: నొసల వ్రాసినవి నోమించుగాక. దెసగిన శ్రీ వెంకటేశ్వరుడు విసుగక జీవుడు వీరిడి మాయల నరురసురయిత నలసీగాక. భావము: మన నొసట వ్రాసిన విధిరాతలను, కర్మలను శ్రీవేంకటేశ్వరుడు చక్కగా నెరవేరుస్తాడు. ఆ స్వామి ఉండగా ఈ జీవుడు విసుగు లేకుండా లోకపు మాయలలో పడి అయ్యో, అబ్బో, అరురసురా అని అలసిపోతున్నాడు తప్ప స్వామిని నమ్మడం లేదు. వివరణ: విధిని నడిపించేది శ్రీవేంకటేశ్వరుడేనని, ఆయన మీద భారం వేస్తే అలసట ఉండదని తాత్పర్యం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన విశ్వాసం మరియు కర్మ సిద్ధాంతం యొక్క కలయిక. నిశ్చింతత్వం: భగవంతుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మన బాగోగులు ఆయన బాధ్యతేనని అన్నమయ్య నొక్కి చెప్పారు. ఇది ఒక రకమైన మహావిశ్వాసం. జీవస్వభావం: జీవుడు తన అహంకారం వల్ల, అజ్ఞానం వల్ల దేవుడిని నమ్మలేక కష్టపడుతున్నాడని అన్నమయ్య విశ్లేషించారు. సరళీకరణ: బ్రహ్మోపదేశం అంటే కఠినమైన మంత్రం కాదు. దేవుడు నన్ను రక్షిస్తాడు అనే అచంచలమైన నమ్మకమే అసలైన ఉపదేశమని అన్నమయ్య సూత్రీకరించారు.